పార్లమెంట్ ఎన్నికల వేళ 6 గ్యారంటీలపై ఫోకస్ పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారంటీలన్నింటిలోనూ మహిళలకే పెద్దపీట వేయాలని నిర్ణయించారు. గ్యారంటీల అమలులో స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేసిన సర్కార్ ఎన్నికల ముందే మరో 2 పథకాలు అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ 6 గ్యారంటీలపై ఫోకస్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గ్యారంటీలన్నింటిలోనూ మహిళలకే పెద్దపీట వేయాలని నిర్ణయించారు. గ్యారంటీల అమలులో స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేసిన సర్కార్ ఎన్నికల ముందు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. మరో 2 పథకాలు అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్. రైట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి ఇప్పటికే సీఎం చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు చెప్పొచ్చు. చాలా ఏళ్లుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నిర్వీర్యం అయిపోయాయనేది అయితే సీఎం తన అభిప్రాయాన్ని రివ్యూలో వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. సో దానిలో భాగంగానే ఇప్పుడు దీనికి పునర్జీవనం తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లుగా సీఎంఓ తెలుపుతుంది. సీఎంఓ చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పటికే సీఎం చాలా కాన్సన్ట్రేటెడ్గా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లని మళ్ళీ పునర్జీవం తీసుకురావాలి, పునర్జీవం తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, అసలు వడ్డీ లేని రుణాలను ఇవ్వాలనేది అయితే నిర్ణయించింది. గత కొద్ది సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలను గత ప్రభుత్వం నిలిపివేసిన నేపథ్యంలో దాంట్లో ఇప్పుడు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఎక్కడా కూడా రైజ్ కాకుండా చూడాలనేది అయితే అధికారులకు ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారు. సో దానిలో భాగంగానే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, స్వయం సహాయక గ్రూపులకి చాలా అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని అయితే నిర్ణయించారు. దీనిలో భాగంగానే స్త్రీశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం, అట్లాగే ఇప్పటివరకు ఉన్న స్కూల్ యూనిఫామ్స్ అండ్ పోలీస్ యూనిఫామ్స్ ఈ రెండింటినీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఇచ్చే కాంట్రాక్ట్ కూడా ఆలోచిస్తున్నట్లుగా సీఎంఓ చెప్పింది. దాంతోపాటుగా ఇప్పటికే 2 గ్యారంటీలు అమలయ్యాయి, ఇంకొక 2 గ్యారంటీలు అమలు కాబోతున్నాయి. సో దానికి సంబంధించి కూడా నిర్ణయాలను, దానికి సంబంధించి భాగస్వామ్యాన్ని కూడా ఈ స్వయం సహాయక బృందాలకు అప్పచెప్పాలనేది అయితే సీఎం నిర్ణయించినట్లుగా చెప్తున్నారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఏదైతుందో, గ్యాస్ సబ్సిడీ 500 రూపాయల గ్యాస్ సబ్సిడీని మహిళా సంఘాల ఆధ్వర్యంలోనే చేయాలని కూడా నిర్ణయించారు. దాంతోపాటుగా మండలాల వారిగా అట్లాగే జిల్లా కేంద్రాల వారిగా వీటి కుట్టు మిషన్లు కానీ మిగతా ఏవైతే గత 10 ఏళ్ల క్రితం స్వయం సహాయక బృందాలు ఏ విధంగా అయితే పనిచేశాయో, గత కాంగ్రెస్ గవర్నమెంట్లో అయితే స్వయం సహాయక బృందాలు ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయో, సో అంతే ఎఫెక్టివ్గా ఈ గవర్నమెంట్లో కూడా పనిచేయాలనే నిర్ణయాన్ని చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 40 లక్షలకు పైగా ఉన్న ఈ స్వయం సహాయక మెంబర్స్, అట్లాగే 4 లక్షల పైగా ఉన్న గ్రూప్లను వెంటనే యాక్టివేట్ చేయాలి, వాటికి అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేది అయితే సీఎం రేవంత్ నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రభాకర్.